ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా ఆత్మావలోకనంలో మనం ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ టీచర్స్ డే రోజు మనము ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన వారు గురువులు. ఆ గురువులు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు. గురువు అంటే ఎవరు? మనకు బాధలో ఉన్నప్పుడు బాధను తగ్గించి ధైర్యాన్ని నింపేవాడు గురువు. కష్టంలో ఉన్నప్పుడు కష్టం కలకాలం ఉండదు, ధైర్యంగా ఉండి దాన్ని ఎదిరించి పోరాడగలిగినటువంటి పటిమను నేర్పించేవాడు గురువు. చదువు, జ్ఞానము నేర్పించి మన అభివృద్ధికి తోడ్పడినవాడు గురువు. మనకు అనుమానాలు ఏవైనా కలిగినప్పుడు వాటిని నివృత్తి చేసి మనల్ని దాని నుండి బయటికి తెచ్చి మంచి మార్గంలో నడిపించగలిగిన వారు గురువులు. ఇలా ప్రతి దాంట్లోనూ గురుస్థానం అనేది చాలా గొప్పది. అది ఎవరైనా కావచ్చు, మన శ్రేయోభిలాషులు కావచ్చు, మన టీచర్స్ కావచ్చు, మనలో ఎవరో ఒకరు ఉండొచ్చు, వాళ్ళు మనకు గురువులు అవుతుంటారు. ఈరోజు మనం వారందరినీ గుర్తు తెచ్చుకోవాలా. ఒకరోజుని కాదు, ఎప్పుడూ గుర్తుంటారు. కొంతమందిని మర్చిపోలేం మనకు అవి చిన్నవే జ్ఞాపకాలు అయి ఉండొచ్చు, కానీ లైఫ్ అంతా మెమరీగా మిగిలిపోతుంటాయి. అలా ఈరోజు మనం అందరం కూడా మన గురువుల్ని గుర్తు చేసుకుందాం. కానీ ఈ ఆత్మావలోకనంలో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా నేను పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య జరిగే దేంట్లోకి అడుగు పెట్టాలి పిల్లలు అని తల్లిదండ్రులు, ఏ రంగాన్ని ఏ ప్రొఫెషన్ని లేదు దేనికి సంబంధించింది తీసుకోవాలి సబ్జెక్టు అని పిల్లలు ఇలా కొన్నిసార్లు సంఘర్షణ పడుతుంటారు. కానీ వాటిని నివృత్తి చేయడానికి ఇప్పుడు చాలా కౌన్సిలింగ్ సెంటర్లు వచ్చాయి. ఈ రంగం వైపు పోతే మీకు మంచి జరుగుతుంది, మీలో ఈ టాలెంట్ ఉంది కాబట్టి ఇది ఎంచుకోండి అని చెప్పగలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ నాకు నచ్చిన, నేను ఇష్టపడిన, అది అందరికీ పనికొస్తుంది అని నమ్మి నేను ఈరోజు లా గురించి చాలామంది భయపడుతుంటారు. లా రంగం తీసుకోవాలి అంటే ఇది మనకు పనికొస్తుందో లేదో, ఇది ఎలా ఉంటుంది, ఇది కష్టపడాలేమో, దీంట్లో మనకు ఏమో ఉపయోగం ఉండదేమో అనుకుంటుంటారు. కానీ అది పొరపాటు. లా రంగం కూడా చాలా అద్భుతమైంది. అసలు మనమేంటి, మనకు ఏ రైట్స్ ఉన్నాయి అంటే ఇన్ జనరల్గా అందరికీ తెలిసి ఉండొచ్చు. లీగల్గా కొంత అవేర్నెస్ అనేది మనకు ఈ సబ్జెక్ట్ చదువుకున్నందువల్ల ప్రతి ఒక్కరికి కొంత నాలెడ్జ్ అనేది ఇంకొంచెం గెయిన్ చేసుకోగలుగుతూ ఉంటాం. అంటే మన సమస్య ఎక్కడొచ్చింది, ఎలా తీర్చుకోవచ్చు, దీన్ని కోర్టు ద్వారానే తీర్చుకోవాలా, అవుట్ ఆఫ్ కోర్టు కూడా తీర్చుకోవచ్చా, లేదు వేటికి ఏ పరిష్కారాలు దొరుకుతాయి, ఎలా అనేది దీనివల్ల మనం చాలా తెలుసుకోగలుగుతాం. దానివల్ల ధైర్యం కూడా నిండుతుంది. అంటే మనకు ఆ సబ్జెక్టు మీద ఎప్పుడైతే మన కమాండ్ అంటే ఒక అవగాహన వస్తుందో ధైర్యం కూడా పెరుగుతుంటుంది. ఇప్పుడు ఆడపిల్ల బయటికి పోతే ఏదన్నా ఒకటి అంటే ఒక కరాటే కానీ ఏదన్నా ఒకటి నేర్చుకొని ఉంది, లేదు సేఫ్టీగా ఆ మైండ్లో ఎప్పుడు ప్రికాషన్స్ తీసుకున్నాము అని ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుంది చెప్పండి. మ్యాక్సిమం ధైర్యం వస్తుంది. తర్వాత అది ఫుల్ఫిల్ అవుతుందా లేదా పక్కన పెట్టినా కూడా మొత్తానికైతే కొంత ధైర్యంగా ఉంటుంది, బలంగా. అలానే ఈ లా సబ్జెక్ట్ అనేది కూడా మనిషిలో ఉండేటువంటి ఆ ధైర్యాన్ని పోగొట్టి బలంగా మారుస్తుంది. ఎందుకంటే ఏ విషయాన్ని ఎలా తీసుకోవచ్చు, దేనికి ఏ రెమెడీ ఉంది, దేనికి ఏ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ ఉంటుంది, అది ఎలా పోతే అప్రోచ్ అయితే బాగుంటుంది అనేది చాలా వరకు మనకు లా చదువుకున్నందువల్ల మనకు తెలుస్తుంది.
నిజంగా సబ్జెక్ట్ మీద లా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రొఫెషన్లో కూడా ఎంటర్ కావచ్చు. ప్రొఫెషన్లో కూడా ఎప్పుడు కూడా ఇబ్బందులు, దాంట్లో కూడా చాలా వింగ్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ వైపు పోవచ్చు, లేదు మనం ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, లేదు నోటరీ చేసుకోవచ్చు. రకరకాలైనటువంటివి మనము చాలా ఉన్నాయి వాటిల్లో. అంటే తెలుసుకునే కొద్దీ, లోతు తెలిసే కొద్దీ మనకు దాంట్లో ఇంకా ఏమున్నాయి, ఎలా పోవచ్చు, ఎలా చేసుకుంటే మన మన ఆలోచనలకు మనకు తగ్గట్టుగా మనం ఎలా మలుచుకోవచ్చు అనేది కూడా ఉంది. లాలో ఇన్కమ్ ఉండదేమో అనే భయం కూడా ఉంటుంది. ఎక్కువ తిరగాలేమో, నిజమే తిరగాలి, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, కాదనట్లేదు. కానీ ఆ హార్డ్ వర్క్ను కూడా మనం మోల్డ్ చేసుకునే విధానంలో ఉంటుంది. మనం ఎలా ఉన్నా కూడా దాన్ని మనము మలుచుకోవచ్చు, మనకు తగ్గట్టుగా మలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని దాంట్లో వెళ్ళే పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంటే తల్లిదండ్రులు ప్రోత్సహించవచ్చు, ప్రోత్సహించండి కూడా. పిల్లలకు ఆ సబ్జెక్ట్ తీసుకోవాలని భయం ఉంటే ఆ భయాన్ని పక్కన పెట్టి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రంగంలోకి దిగడానికి వెనుకాడవాకండి. ఎందుకంటే మీకు కూడా మనోబలం అనేది పెరుగుతుంది ఆ సబ్జెక్టు వల్ల. రొటీన్ ఒక పని చేసినట్టు కాకుండా మిగతా ఫీల్డ్స్ అన్నీ కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటుంటారు. కానీ ఇది అన్నీ ఏ రంగానికి ఆ రంగం ఉంటే ఈ లా రంగం అనేది రిలేటెడ్ టు ఆల్ వింగ్స్ అన్నమాట. ఒక్కదానికి రిలేటెడ్ ఉండదు, ఇది అన్నిటికీ ఉంటుంది. ప్లస్ ఏదైనా నువ్వు ఒక పని చెయ్యాలి అంటే ఎవరైనా విపత్తులో ఉంటే అడ్వైజ్ అయినా ఇవ్వడానికి నీకు ధైర్యం ఉంటుంది, దాని లోతు తెలిసి ఉంటుంది కాబట్టి చెప్పగలుగుతారు. అవి కూడా చేయొచ్చు సైడ్గా. అందుకని లా ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. దాంట్లో ఇన్కమ్ ఏ ఫీల్డ్లో అయినా సరే, ఇది ఒక భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఫీల్డ్లో అయినా ఫస్ట్ నో మనీ నో వర్క్ ఉంటుంది. ఎందుకంటే మనం కొత్త ఎంటర్ అవుతాం, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండదు, సబ్జెక్ట్ మీద కమాండు, అంటే స్టడీస్ వేరు, ఫీల్డ్లోకి వచ్చినప్పుడు తేడా ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వల్లనే మనకు ఆ భయాలు తగ్గుతూ ఉంటాయి. అలానే అది కూడా నో వర్క్ నో మనీ ఉంటుంది. తర్వాత వర్క్ ఉంటుంది, మనీ తక్కువ ఉంటుంది. అంటే వర్క్ వస్తుంటేనే కదా మనీ మనం సంపాదించగలం. అది ఏ ఫీల్డ్లో అయినా సరే అది ఉంటేనే వస్తుంది. అందుకని ఇది కూడా అంతే. అప్పుడు వర్క్ మనీ రెండు ఉంటుంది. తర్వాత వర్క్ లెస్ అవుతుంది, మనీ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత వర్క్ అనేది తగ్గిపోతుంది, మనీయే ఎక్కువ, అంటే రెప్యుటేషన్ పెరుగుతుంది. ప్లస్ నువ్వేం చెప్తున్నావు అనేది పక్కవాడికి నమ్మకం కలుగుతుంది. దానివల్ల నీకేమైపోతుందంటే ఈజీ అవుతుంది. ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినప్పుడు ఒక వర్క్ ఈజీగా మారుతుంది. ఆ ఈజీ వల్ల అది హార్డ్ వర్క్గా అనిపించదు. అందుకని మనీ ఉంటుంది, వర్క్ తగ్గుతుంది. అందుకని అలా ఏ ఫీల్డ్కైనా ఈ మాటలు నాకు ఒకసారి చెప్పారు. మేము కొత్తగా లాలో చేరినప్పుడు ఒక సారు ఎంత కొన్ని కాలేజీలకు ఫ్రీగా పోయి ఆయన ఏంటంటే ఆయనకు తోచినవన్నీ కూడా, ఆయన హైకోర్టు అడ్వకేట్, అప్పుడు 75 years ఏమో ఉండేవి. కానీ ప్రతి కాలేజీ వితౌట్ ఇన్కమ్ ఆయన 8 hours స్పీచ్ ఇచ్చేవారనమాట. భయపడవాకండి, లా అంటే ఇట్లుంటుంది, దీంట్లో ఎన్నో మెళుకువలు తెలుసుకుంటే మీరు ఏమైనా చేయగలరు. సేవా దృక్పథం ఉన్న వాళ్ళు సేవ కూడా అందించగలరు. లేదు వాళ్ళు ఏదో కఠినంగా ఉంటారని కాదు, వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే, వాళ్ళ మనసు కూడా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెండింటిని, లా అనేది ఎప్పుడు కూడా అంటే మనసుతో సంబంధించింది ఉంటుంది, అటు లీగల్గా సంబంధించింది ఉంటుంది. రెండు మిళితమై ఉంటాయి. కాబట్టి ఎక్కడ రఫ్గా ఉండాలి, ఎక్కడ సున్నితంగా ఉండాలి అనేది కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా మనసుతో ఆలోచిస్తారు, లీగల్గా ఆలోచిస్తారు. అందుకని ఆ సబ్జెక్ట్ అనేది అంత మృదుత్వంగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది, ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది ఆ సబ్జెక్టు. అందుకని తప్పకుండా లీగల్గా లా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఆ సబ్జెక్ట్ తీసుకోమని నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. పేరెంట్స్ కూడా ప్రోత్సహించండి.
దానివల్ల మనలో కొంత నిరుత్సాహము, ధైర్యం లేకుండా ఉండకుండా మనకు విషయాలన్నీ తెలిసినప్పుడు అసలు రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఎక్కడ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్ ఏంటి, ఇంకా కూడా ఏడిఆర్, ఎఫ్టిఆర్ అని కూడా ఉన్నాయి. అవి 3 months 6 months అంటే ఎక్కువ వచ్చి ఉంటుంది. అలాంటివి కూడా తీసుకున్నట్లయితే మనం అవుట్ ఆఫ్ కోర్టు కూడా కొన్నిటిని సాల్వ్ ఎలా చేయొచ్చు అనేవి మనకు చాలా వరకు దాంట్లో చెప్తుంటారు. అవి మనము ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు. చేసే కొద్దీ మనకు దాని మీద పట్టు దొరికినప్పుడు 10 మందికి మనము మనకు తోచినవి అడ్వైస్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంటాయి. చాలామంది కొంతమంది ఇలా చేసి కూడా వేరే ప్రొఫెషన్స్లో కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఉన్నా కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కడికి పోదు. అది ఏ రంగానికైనా కూడా పనికొస్తుంది. అందుకని లా అవేర్నెస్ మనకు చాలా అవసరం ఇప్పుడు సొసైటీలో. అందుకని దాన్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.